మన కోస్టల్ ప్రాంతంలో మన తుఫాన్లు తరచూ వస్తూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఈ తుఫానులు ఎదుర్కొనడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టించాడు. అది ఎలాగా ఎదుర్కొనవ్వాలని చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆ ప్లాన్ తీస్తారు, బయటికి తీసి ఎలా చేయాలో ఆర్గనైజ్ చేసి చేస్తూ ఉంటారు. అందుచేత ఎక్కడ కొంచెం ఇబ్బంది, ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ తగ్గించే విధంగా చేస్తాం. ఇప్పుడు తుఫాన్ అయితే మాకు ఇక్కడ 2096లో వచ్చినటువంటి తుఫాన్ని ఇప్పుడు ఈరోజు అలాంటి తుఫాను ఎదుర్కొంటాం. మనం ఎదుర్కోవడానికి అన్ని చర్యలు కూడా ఇప్పటికే ప్లాన్ చేసి తయారు చేసి ఇవాళ ఇంప్లిమెంట్ చేసాం. అన్ని ఏర్పాట్లు పక్కాగా చేసాం, ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. అని చేత ధైర్యంగా ఉండండి, ప్రజలను కోరుతున్నాను. మీరు కూడా ధైర్యంగా ఉండండి, ప్రభుత్వం కానీ కోఆపరేట్ చేయమని చెప్పి ప్రజలను కోరుతాను. చెప్తాం కదా, రాకపోతే ఇబ్బంది పడతాడు. ఆ రోజు 96లో జరిగిన వరద, ఆ రోజు బయటికి ఆ రోజు ప్లానింగ్ లేదంత, ఇప్పుడు ప్లానింగ్ ఉంది. ఆ రోజు రాకపోవడం వలన బలుతోపు భైరవపాలెంలో 1400 మంది చనిపోయారు, నిద్దట్లో కొట్టుకుపోయారు. ఇప్పుడు మేము అవకాశాలు ఇచ్చాం, శిబిరాలు పెట్టాం, రెండని చెప్పి కోరుతున్నాం. అంటే ఎత్తి పరిస్థితిలోనే నేను ఇప్పుడు కూడా చెప్పాను, పోలీసుని పెట్టైనా సరే అక్కడికి వెళ్లకుండా చేయండి, ఆఫ్ చేయండి ఆ నైట్ అని చెప్పండి. మా నియోజకవర్గం ఏలేరు వరద వచ్చి పంటలు పాడవుతాయి, అలాగే ఒంటుని కొట్టుకుపోతాయి, ఇవన్నీ ఉంటాయి. దానికి నీరు ఒకేసారి వదలకుండా తక్కువ వదలమని చెప్పాను. దాన్ని బట్టి సముద్రంలోకి వెళ్తూ ఉంటుంది, దాన్ని బట్టి మేము జాగ్రత్తగా వెళ్తాం. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అది కూడా ఇప్పుడు మాట్లాడాను, అది కూడా చేస్తాం.